హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. బట్ ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. అండ్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ ఏంటి అన్నది చూద్దాం. ఇది యాక్చువల్గా మీ పర్సన్ ఇక్కడ సైలెన్స్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇద్దరి మధ్య అగైన్ సైలెన్స్. కాసేపు అంటే కొన్ని రోజులు మాట్లాడుకుంటారు, మీరు కొన్ని రోజులు సైలెన్స్లో ఉంటారు. అసలు ఇదేంటో నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే, ఇది మీ పర్సన్ చేస్తున్న ఒక అగైన్ ఎవరి మాటో విని చేస్తున్నారు ఇట్లా. మేబీ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఎనీవన్ ఎవరో చెప్తున్నారు ఇలా. ఎందుకంటే సైలెంట్గా ఉంటే మీ అటెన్షన్ మొత్తం మీ పర్సన్ వైపు ఉంటుంది. ఓకే, మీ పర్సన్ మీతో కనెక్షన్లో ఉంటే మీరు పెద్దగా ఫోకస్ చేయరు మీ పర్సన్ పైన. ఇలా అని చెప్పి ఎవరో మీ పర్సన్కి అడ్వైజ్ ఇచ్చారు. సో అదే చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో ఈ సైలెన్స్ వల్ల ఎవరికి నష్టం అనేది చూస్తే మీ పర్సన్కే. ఈ సైలెన్స్ ఎక్కువైపోతే ఏమవుతుంది అంటే, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో దానికి వాల్యూ లేకుండా పోతుంది. బట్ ఈ పాయింట్ మీకు తెలుసు, మీ పర్సన్కి తెలియదు. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చూస్తే, మీ సైడ్ నుంచి ఎనర్జీస్ చెక్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీకు మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉన్నారు. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో దాంట్లో మీరు హ్యాపీగానే ఉన్నారు. మీరు ఇంకెక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, ఒకవేళ మీరు కావాలని మీ పర్సన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు, అదర్వైజ్ నో, మీరు కమ్యూనికేట్ చేయదలుచుకోలేదు. అది ఇక్కడ జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో. ఇక్కడ అగైన్ ఈగో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అంటే మీరేమో మీ పర్సన్ కాల్ చేసే వరకు ఆర్ మెసేజ్ చేసే వరకు రెస్పాండ్ అవ్వకూడదు అని మీరు ఇంకా వదిలేశారు, కమ్యూనికేషన్ ఆపేశారు. మీరు చాలా ప్రేమగా మాట్లాడినా కూడా మీ పర్సన్ ఏ విధమైన రెస్పాన్స్ అనేది ఇవ్వడం లేదు. ఓకే, సో నౌ యూ స్టాప్ కమ్యూనికేటింగ్, యూ స్టాప్ మెసేజింగ్ ఆర్ కాలింగ్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ సడన్లీ ఒక కాల్ ఆర్ మెసేజ్ పంపిస్తారు. ఎందుకంటే మీ పర్సన్కి వెంటనే మీరు మాట్లాడడం మానేస్తే ఎలా అనిపిస్తుంది అంటే, మీ పర్సన్ మీకు రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మీ మెసేజ్ ఆర్ కాల్ చూసుకుంటే, అది మిస్ కాల్ అయినా ఆర్ మెసేజ్ చూసుకున్నా మీ దగ్గర నుంచి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటారు. సో మెసేజ్ వస్తే మీ పర్సన్ హ్యాపీగానే ఉంటారు. ఏదో ఒక చైల్డ్ లాగా ఫీల్ అవుతారు, చిన్నపిల్లల్లాగా చాలా హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్తో ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సడన్లీ మీరు మాట్లాడటం మానేస్తే ఏదో డార్క్నెస్లో, డార్క్ రూమ్లో కూర్చున్నట్టుగా ఫీల్ అవుతారు. సో అది ఎలా అనిపిస్తుంది అంటే, మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో, ఆర్ మీరు ఇంకెవరితోనన్నా ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉండొచ్చు, లేదా మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు. ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి మీ పర్సన్కి. సో నౌ మీ పర్సన్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. రెస్పాన్స్ అంటే మీ మెసేజ్కి రిప్లై ఇస్తారు. నాకు ఇక్కడ వెంటనే థ్రోట్ ఇదవుతుంది. మీ పర్సన్ కోసం ఎప్పుడైనా చెప్పబోతున్నప్పుడు, ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ గ్యాప్లో ఉన్నప్పుడు, నాకు థ్రోట్ ప్రాబ్లం వస్తుంది ఇట్లా, అది రీడింగ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఈ డిఫికల్టీ అంతా ఎవరు ఫేస్ చేస్తున్నారంటే మీ పర్సన్ అనమాట. మీతో కమ్యూనికేట్ చేయాలంటే అదొక పెద్ద టాస్క్ మీ పర్సన్కి. సో అది ఎంత పెద్ద టాస్క్ అయినా మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు, లేదా మీరు మెసేజ్ చూడకపోతే కాల్ చేస్తారు. ఓకే, అండ్ సడన్లీ ఆ మెసేజ్ ఎప్పుడు రాబోతుంది అని అంటే, ఇక్కడ అరౌండ్ 25th థర్స్డే
కుడ్ బి సిగ్నిఫికెంట్. బట్ ఇంతకీ అసలు ఎందుకు అంత డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు మీతో మాట్లాడటానికంటే ఇక్కడ రీజన్ ఏంటి అని చూస్తే, ఈ పర్సన్ సడన్లీ కమ్యూనికేషన్ ఆపేస్తారు మళ్ళీ. అసలు అది ఎందుకు జరిగిందో రీజన్ ఏంటంటే మళ్ళీ అంతే సేమ్, తన పాస్ట్ గుర్తు రావడం ఆర్ ఫ్యామిలీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివేవో ఫేస్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నారు. సో వీటి వల్ల, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మీతో మాట్లాడకూడదని కూడా అనుకుంటున్నారు. అండ్ అదే టైంలో తన క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఎనీ సమ్ మెంబర్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ గ్రూప్ ఎవరో ఇలా ఒక ఫేక్ అడ్వైస్ కూడా ఇచ్చారు. అంటే సడన్లీ మాట్లాడటం మానేస్తే మీ ఫోకస్ మొత్తం మీ పర్సన్ పైన ఉంటుంది. సో సైలెంట్గా ఉండి మళ్ళీ తర్వాత కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వాలి, మళ్ళీ సైలెంట్ అవ్వాలి, ఇలా ఎవరో నేర్పుతున్నారు మీ పర్సన్కి. సో అదే ఫాలో అవుతున్నారు. బట్ నెక్స్ట్ మీ రియాక్షన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఇదంతా కూడా ఇదొక ట్రాష్ అని రియలైజ్ అవుతారు. అస్తమానం ఇలా మాట్లాడటం, మళ్ళీ మానేయడం, ఇంకేవో ప్రాబ్లమ్స్ చెప్పడం, లేదా ఇంకా అదర్ పర్సన్ ఎవరైనా తన లైఫ్లో ఉంటే తన ఎక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా వాటి వల్ల మీరు సఫర్ అయ్యేటట్టు చేయడం, ఇదంతా మీ పర్సన్కి ఇష్టం ఉండట్లేదు ఇంకా. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్, దే వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ అండ్ యువర్ లైఫ్. ఓకే, కానీ ఈ సెకండ్ ఛాన్స్లో చాలా ఆనెస్టీ చూపిస్తారు మీ దగ్గర. అంటే ఆ లాయల్టీ అనేది మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ దగ్గర నుండి అది తప్పకుండా చూపిస్తారు. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మిమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం, లేదా మీతో కమ్యూనికేట్ చేయకుండా సైలెంట్లో ఉండిపోవడం, ఇలాంటివి ఏమీ కూడా చేయరు ఇక ముందు. ఓకే, మీ వాల్యూ ఏంటో ఇప్పుడు మీ పర్సన్కి కంప్లీట్గా అర్థమవుతుందన్నమాట. బట్ ఇదంతా కూడా మీ పర్సన్కి ఆల్రెడీ తెలుసు, కానీ అలా బిహేవ్ చెయ్యాలి అన్న ఆలోచన రాలేదు మీ పర్సన్కి. ఆ లాయల్టీ అనేది ఇక ఇంతకుముందు అంటే లాస్ట్లో ప్రీవియస్ రీసెంట్ పాస్ట్లో అప్పుడు కూడా మీ పర్సన్కి అర్థమైంది మీ వర్త్ ఏంటి, మీ వాల్యూ ఏంటి, మీరు తనకిస్తున్న వాల్యూ ఏంటి, మీరు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అన్ని విషయాల్లో అని. ఇదంతా కూడా మీ పర్సన్కి తెలుసు, కానీ మీ పర్సన్ మీకు మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ వాంటెడ్లీ మెయింటైన్ చేశారు. వై? బికాజ్ ఆఫ్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్. తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, అందుకు ఆ డిస్టెన్స్ వాంటెడ్లీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేశారనమాట. ఓకే, సమ్ ఫైట్స్ ఏవో కూడా జరుగుతున్నాయి వాళ్ళ ఫ్యామిలీలో ఆర్ బిట్వీన్ యువర్ పర్సన్ అండ్ దేర్ ఎక్స్ అంటే ఆల్రెడీ మీరు కాకుండా ఇంకెవరో అదర్ పర్సన్ ఎవరన్నా కనుక తన లైఫ్లో ఉంటే వాళ్ళకి మీ పర్సన్కి కొన్ని ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఏవో ఉన్నాయి. సో అవన్నీ నడుస్తున్నాయి. మనకి ఇక్కడ చిన్న ఇండికేషన్ కూడా ఇస్తుంది యూనివర్స్, ఏంటంటే క్యాట్స్ అరుస్తున్నాయి, ఫైట్ చేసుకుంటున్నాయి ఇక్కడ. ఓకే, సో ఎనీహౌ మీ మధ్య కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉండేవి, కానీ అవన్నీ కూడా మీరు డ్రాప్ అయిపోయారు. ఈ పర్సన్తో అసలు కమ్యూనికేట్ చేయడమే మీకు ఇష్టం ఉండట్లేదు. సో ఆర్గ్యుమెంట్స్ అయితే ఇంకా నో ఛాన్స్, అసలు కమ్యూనికేట్ ఒక వర్డ్ కూడా మీరు మెసేజ్ చేయట్లేదు. అరౌండ్ 10 or 15 days అయిపోయింది మీరు మెసేజ్ చేసి. ఓకే, సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుందో చూద్దాం. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ అరౌండ్ దిస్ వీక్ థర్స్డే ఆర్ Jan 1st హ్యాపీ న్యూ ఇయర్ విష్ రావడం, లేదా ఒకవేళ క్రిస్మస్ విష్ చేసే ఛాన్స్ ఉంటే క్రిస్మస్ విష్ చేసినట్టుగా చేసి మీతో మాట్లాడటం స్టార్ట్ చేయొచ్చు మీ పర్సన్.
అండ్ సడన్లీ అదొక తన ఫీలింగ్స్ అన్నీ సడన్గా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు రీసెంట్ పాస్ట్లోనే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ మీ పర్సన్ ఎప్పుడు మీతో ఇలా మాట్లాడలేదు, బట్ ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఎందుకంటే మీ కేర్ అంటే మీకు ఒక సెక్యూరిటీగా ఉండాలి మీ పర్సన్, మీకొక సపోర్ట్ లాగా ఉండాలి మీ పర్సన్ అని అనుకుంటున్నారు. ఓకే, మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మీ పర్సన్ అలా అడిగి ఉండొచ్చు, తనకి సపోర్ట్గా ఉండమని, తనని మీకు సపోర్ట్గా ఉండమని మీరు మీ పర్సన్ని రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు. బట్ మీ పర్సన్ ఏది రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు. సో నౌ ఇప్పుడు అదే చెప్పబోతున్నారు మీ పర్సన్ మీకు. మిమ్మల్ని బాగా చూసుకుంటాను అనో, లేదా మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్. ఎవరిదైతే అన్మ్యారీడ్ ఉన్నారో సింగిల్స్, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఇక్కడ అడుగుతారు. ఓకే, సో దట్ ప్రపోజల్ కూడా రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఆఫ్టర్ ఆల్ ఇదొక సింపుల్ రిలేషనేనా అనిపిస్తుంది మీకు, అంటే క్యాజువల్ రిలేషనా, లేదా ఒక డీప్ బాండింగా, లైఫ్ టర్మ్ కమిట్మెంటా, ఇలా అనిపిస్తుంది మీకు. ఎస్, ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఇదొక డీప్ బాండింగ్. అండ్ కొంతమందికి ట్విన్ ఫ్లేమ్, అండ్ కొంతమందికి పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. సో ఇది ఒక డీప్ బాండింగ్. బట్ మీ ట్విన్ ఫ్లేమ్ని ఇక్కడ ఇంకెవరికో ఇచ్చి మ్యారేజ్ చేయడం కూడా జరిగింది. కానీ ఆ ట్విన్ ఫ్లేమ్ ఎవరితో ఉంటారు ఇప్పుడు అనేది డౌట్ మీకు. సో ఈ ట్విన్ ఫ్లేమ్ ఎవరితో అయితే కనెక్షన్లో ఉన్నారో, మేబీ ఫర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ ఈ పర్సన్ ఆ మ్యారేజ్లో ఉండొచ్చు. అండ్ తర్వాత మళ్ళీ ఈ పర్సన్ డిటాచ్ అయిపోతారు. ఓకే, సో అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ప్రజెంట్ కోసం మాట్లాడితే ఈ పర్సన్ మీతో ఈ వీక్లోనే మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయబోతున్నారు. అండ్ ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో ఈ పర్సన్ మీతో మొత్తం అన్ని విషయాలు చెప్తారనమాట. అంటే అబౌట్ దేర్ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ మీ మీద ఉన్న ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా చెప్తారు. తన పాస్ట్ ఏంటి, అంటే ఈ సెపరేషన్లో ఏం జరిగింది, తన లైఫ్లో ఎవరెవరు ఉన్నారు, అసలు ఇప్పుడు ప్రజెంట్ తను ఏ రిలేషన్షిప్లో ఉన్నారు, ఎవరితో బాండింగ్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు చెప్తారు ఈ పర్సన్. అండ్ ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా మీ పర్సన్ని డౌట్ పడతారు. అది కామనే, కానీ ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు మీ పర్సన్. అండ్ మీరు అబ్జర్వేషన్లో పెడతారు మీ పర్సన్ని. అండ్ తర్వాత మీరు ఆ ప్రపోజల్కి ఓకే చెప్తారు. అండ్ అరౌండ్ మార్చ్ ఏప్రిల్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ, ఇఫ్ యు ఆర్ సింగిల్. ఓకే, అండ్ మూన్ని చూసినా స్టార్స్ని చూసినా మీరు గుర్తొస్తారు మీ పర్సన్కి ఇక్కడ. మేబీ మీరు ఆ మూన్ లైట్లో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. ఓకే, సో అండ్ ఏదైనా సాంగ్స్ విన్నా దాంట్లో లిరిక్స్ అన్నీ కూడా మీకోసం చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్కి. సో ఈవెన్ దో ఈ పర్సన్ ఇంకెవరికో కనెక్ట్ అయి ఉన్నా అక్కడ తన మైండ్లో మొత్తం మీరే ఉన్నారు. కానీ మీకు రెస్పాండ్ అవ్వాలంటే అదొక ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనమాట. అంటే మీరు ఫస్ట్ ఈ పర్సన్కి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు ఈ పర్సన్ జస్ట్ ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్ అనమాట. అంటే ఒక లో వైబ్రేషనల్ పర్సన్. అండ్ ఈ పర్సన్ అప్పట్లో ఏమనుకున్నారు మీకోసం అంటే, మీతో రిలేషన్ అంటే అదొక కలలో కూడా అవ్వని పని అని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్కి, ఆ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, ఓకే ఇది మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఆర్ జస్ట్ ఏ డ్రీమ్, ఆర్ ఎప్పుడో నేను చేసుకున్న అదృష్టం, అలా ఫీల్ అయ్యారు మీ పర్సన్. కానీ తర్వాత ఏం తెలిసింది అని అంటే, ఓకే ఇది
ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా వెళ్ళదా అనే డౌట్లో ఉన్నారు. తర్వాత సంబడీ కేమ్ టు దేర్ లైఫ్. మీరు ఏ విషయం మీ పర్సన్కి చెప్పలేదు అండ్ మీ పర్సన్ కూడా మీరు అసలు మీ పర్సన్తో ఎందుకు కాంటాక్ట్ అయ్యారో, ఎందుకు బాండింగ్ అనుకుంటున్నారో, ఆ బాండింగ్ విషయం ఎందుకు ఆలోచిస్తున్నారో ఇవన్నీ మీరిద్దరూ ఎప్పుడూ డిస్కస్ చేసుకోలేదు. ఈ డిస్కషన్ ఏది జరగకముందే మీ పర్సన్ లైఫ్లోకి ఇంకెవరో ఎంటర్ అవ్వడం అండ్ ఆ రిలేషన్షిప్ ఒక కమిట్మెంట్ లాగా చేంజ్ అవ్వడం ఇదంతా జరిగిపోయింది. కానీ మీ రిలేషన్షిప్ అలానే ఉండిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ 2 సెపరేషన్స్ ఆర్ 2 గోస్టింగ్స్ కనబడుతున్నాయి. ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కూడా మిమ్మల్ని సడన్లీ బ్లాక్ చేశారు. మీరేమీ చేయలేదు, బట్ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది మీ పర్సన్ కంటే, మీతో కాంటాక్ట్లో ఉంటే ఒకవేళ మీ పర్సన్ని ఒక రాంగ్ ఇంప్రెషన్ పడుతుందేమో మీ పర్సన్ పైన, మీతో రిలేషన్లో ఉన్నట్టు తెలిస్తే అని మీ పర్సన్ సడన్లీ మీకు ఏ విషయం చెప్పకుండా బ్లాక్ చేసేసారు. మీకేమీ అర్థం కాలేదు. ఓకే. సో అది ఒక ఫస్ట్ సెపరేషన్ మీది. అండ్ ఆఫ్టర్ దట్ సడన్లీ మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. ఓకే. అండ్ సడన్లీ మళ్ళీ మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. అండ్ అగైన్ మీ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఇన్ దట్ సెకండ్ ఛాన్స్ అగైన్ మీ పర్సన్ ఫెయిల్ అయ్యారు. అంటే మీ పర్సన్ మీకు ఆ సెకండ్ టైంలో కూడా, మీరు ఇచ్చిన సెకండ్ ఛాన్స్లో కూడా మీ పర్సన్ మీకు ఒక ఆనెస్టీ అనేది చూపించలేదు, డిజానెస్టీయే చూపిస్తూ వచ్చారు. బట్ మీ పర్సన్కి మీ పైన రెస్పెక్ట్ ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా అవన్నీ కూడా హైడ్ చేస్తూ కేర్లెస్గా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే వచ్చారు. సో అగైన్ మళ్ళీ దే గోస్టెడ్ యూ. మళ్ళీ మిమ్మల్ని బ్లాక్ చేశారో, లేదా సడన్లీ ఇంకేదో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడమో, లేదా అలాంటిది ఏదో జరగడం, మీకు ఇష్టం లేని పని ఏదో చేయడం, అలాంటి రీజన్ వల్ల మీరు మళ్ళీ సెపరేషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ అగైన్ 4 or 5 months తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. ఓకే. సో నౌ అగైన్ షార్ట్ సెపరేషన్. ఇది మీ ఇద్దరి మధ్య ఏమీ మిస్అండర్స్టాండింగ్స్ జరగలేదు. ఇక్కడ ప్రజెంట్ ఏమీ ఆర్గ్యుమెంట్స్ కూడా జరగలేదు, మీకు ఇష్టం లేని పనులు ఏమీ కూడా జరగలేదు. బట్ సడన్లీ దే స్టాప్డ్. ఇది గోస్టింగ్ కాదు. అంటే ఇక్కడ ఈసారి మిమ్మల్ని బ్లాక్ చేయలేదు ఈ పర్సన్, బట్ కమ్యూనికేషన్ ఆపేశారు. సో అగైన్ దే వాంట్ టు కమ్ బ్యాక్. ఓకే. ఈ పర్సన్కి తన థ్రోట్ చక్ర బ్లాక్ అయింది, హార్ట్ చక్ర బ్లాక్ అయింది, అండ్ రూట్ చక్ర బ్లాక్ అయింది. సో చక్ర అలైన్మెంట్ అనేది లేదు మీ పర్సన్కి. చైల్డ్హుడ్ ట్రామా కనబడుతుంది అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. మేబీ తన లైఫ్లో 2 or 3 రిలేషన్షిప్స్ ఆ ఫెయిల్ అయిన ఎనర్జీస్ ఉన్నాయి. ఇక్కడ తన మనసులో ఇంకా ఉంది ఆ ఫీలింగ్ అనేది. ఎందుకు నా లైఫ్లోకి అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా నాతో హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనుకుంటున్నారు. తను ఎవ్రీ నైట్ ఇవే ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్. బట్ ఎవరున్నా ఎవరు పోయినా తన లైఫ్లో నుండి మీరు మాత్రం ఎప్పుడు తన లైఫ్లోనే ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఎవరు వచ్చినా కొన్ని రోజులు ఆర్ కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ ఉంటారు మీ ఇద్దరి మధ్య, అంతే. తర్వాత మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే సెపరేట్ అయిపోతారు. ఓకే. బట్ ఒక పర్సన్ ఎవరో ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. దట్ పర్సన్ వాంట్ టు కమ్ బ్యాక్ టు యువర్ పర్సన్స్ లైఫ్. ఓకే. మేబీ ఇది ఒక కమిటెడ్ రిలేషన్ అయి ఉండొచ్చు మీ పర్సన్కి. సో నౌ దట్ పర్సన్ వాంట్ టు కమ్ బ్యాక్ టు యువర్ పర్సన్స్ లైఫ్. మళ్ళీ మీ పర్సన్తో రీకన్సైల్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ మీ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఆ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రివైవ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది ఇన్ ద కమింగ్ ఇయర్.
ఓకే. బట్ ఆ రిలేషన్ ఉంటే ఈ రిలేషన్ కట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఈ రిలేషన్ కూడా ఉంటుంది, మీ మధ్య రిలేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది, మల్టిపుల్ రిలేషన్స్ ఎందుకు కనబడుతున్నాయి మీ పర్సనల్ లైఫ్లో అంటే అది కొన్ని పాస్ట్ లైఫ్ కర్మ ఉంది, కార్మిక్ డెట్ అనేది క్లియర్ చేయాల్సి ఉంది మీ పర్సన్, ఇంకా అది క్లియర్ అవ్వలేదు. ఇక్కడ ఈ పర్సన్కి ఇంకొక మైండ్లో తన థాట్స్ ఎలా ఉన్నాయంటే తనకు ఒక యంగ్ వైఫ్ ఆర్ యంగ్ హస్బెండ్ కావాలి. ఎందుకు అలా అనిపిస్తుంది తన మైండ్లో అంటే సొసైటీలో తన లైఫ్ పార్ట్నర్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉండాలి, ఒక హై పెయిడ్ శాలరీ ఉన్న జాబ్ కానీ బాగా సంపాదించే బిజినెస్ కానీ ఉన్న పర్సన్ తన లైఫ్ పార్ట్నర్ అంటే అప్పుడు అందరూ తనకి రెస్పెక్ట్ ఇస్తారు అనేది ఒక తన ఒపీనియన్ అన్నమాట. ఓకే. సో అందుకే ఆ స్టేటస్ కోసం చాలా ఫైట్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు మీ పర్సన్. ఓకే. సో ఇది ఇక్కడ తను కొన్ని చిన్నప్పటి నుంచి తనకి కొన్ని అలాంటి విషయాలు అనేవి నేర్పించడం జరిగింది. అంటే లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని అంటే స్టేటస్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే ఆ రెస్పెక్ట్ వచ్చే పనులు చేయాలి. సో అలా ఈ పర్సన్ కొంత చారిటీ కూడా చేస్తారు, తన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా చారిటీ మాత్రం చేస్తారు. అండ్ మేబీ తన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్ అన్నిటిలో వాళ్ళందరూ కొంచెం మీకంటే ఏజ్లో చిన్నవాళ్ళు, మేబీ మీ ఏజ్ మీ పర్సన్ కంటే కొంచెం యంగ్ ఓల్డర్ దెన్ యూ, మీ పర్సన్ కంటే మీ ఏజ్ కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు ఇక్కడ. ఓకే. అలా ఈ విషయం మీద మిమ్మల్ని ఇప్పటి వరకు కమిట్మెంట్ ఇవ్వకుండా కూడా మిమ్మల్ని అలా పెండింగ్లో ఉంచొచ్చు మీ పర్సన్, మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు. బట్ ఇక్కడ ఇన్ ద ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్ అసలు ఎలా ఉండబోతుందంటే మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, మేబీ క్యాస్ట్, రిలిజియన్ ఆర్ ఎనీథింగ్, ఏజ్, వాల్యూస్ ఏమున్నా కూడా ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా మీ పర్సన్ కన్సిడర్ చేయకుండా మీకే డివోటెడ్ లైఫ్ పార్ట్నర్గా ఉండిపోతారు. ఇది మాత్రం నిజం ఇక్కడ. ఓకే. అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో హ్యాపీగా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. తన పాస్ట్ అంతా కూడా ఒక పాస్ట్ అంతే వదిలేస్తారు. ఇంకా ఈ న్యూ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ పర్సన్ తన పాస్ట్ని వదిలేస్తారు. అండ్ తన లైఫ్లోకి ఇంకెవరో రాబోతున్నారు, మీరు కాకుండా ఇంకొక పర్సన్ ఎవరో రాబోతున్నారు. అది తన ఆ రిలేషన్ తన పాస్ట్ రిలేషన్. అండ్ వాళ్ళు కూడా మీ పర్సన్ లైఫ్లోకి రావడానికి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ ఎండ్ అయితే వెయిట్ చేద్దాం, ఒకవేళ మీ పర్సన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అప్పుడు రిటర్న్ అవుదాం, లేదా ఈ ఇయర్ ఎండింగ్ వరకు వెయిట్ చేసి నెక్స్ట్ ఇయర్ మీ పర్సన్ని మళ్ళీ కలుద్దాం అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. మేబీ అది కూడా జరిగే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో రీకన్సిలియేషన్ విత్ దేర్ పాస్ట్ పర్సన్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి. ఓకే. బట్ ఇక్కడ అది టెంపరీ రిలేషన్ అనమాట. అది ఏ రిలేషన్ అయినా అవ్వనివ్వండి, టెంపరీ రిలేషన్. కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. సో అలా వాళ్ళు సెపరేట్ అయ్యారు. మేబీ మీ పర్సన్ ఏవో కొన్ని అబద్ధాలు చెప్పి ఆ కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళుండొచ్చు. అండ్ తర్వాత నిజం తెలిసిన తర్వాత వాళ్ళు సెపరేట్ అయ్యారు. సో అలాంటిది ఏదో ఒక సీరియస్ రీజన్ వల్లనే వాళ్ళిద్దరూ సెపరేట్ అయ్యారు. నౌ అగైన్ రీకన్సిలియేషన్ వాళ్ళిద్దరికి అండ్ మీ ఇద్దరికి కూడా రీకన్సిలియేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ లైఫ్ లాంగ్ ఎవరు కలిసి ఉంటారు అసలు అంటే మీరిద్దరూ కలిసి ఉంటారు. రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మీద బిల్డ్ చేస్తే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. అవి మనీ పైన బిల్డ్ చేస్తే అవి ఎప్పటికైనా కొలాప్స్ అయిపోతాయి. ఓకే. సో తన లైఫ్లో పాస్ట్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా
ఆ మనీ ఫౌండేషన్ అనమాట. సో ఆ మనీ ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. సో అలా ఆ ఫౌండేషన్ ఒక వీక్ ఫౌండేషన్, అందుకే ఆ రిలేషన్షిప్స్ అన్నీ కూడా బ్రేకప్ అవుతూనే వచ్చాయి మీ పర్సనల్ లైఫ్లో. ఓకే, నా మీ రిలేషన్షిప్ విషయానికి వస్తే మీది ఒక అన్కండిషనల్ లవ్. మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు, ఓన్లీ తన లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ తన సపోర్ట్ కావాలి మీకు, అంతే. మీరు మీ పర్సన్ దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండేవారు ఇన్ ద పాస్ట్. బట్ ఇప్పుడు మీరు ఆ స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది మీకు, అంటే మీ పర్సన్ నేచర్ ఏంటి అనేది అర్థమైన తర్వాత మీరు అలా ఫీల్ అవ్వడం ఆపేశారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇవి రివర్స్ అయినాయి అనమాట ఈ ఫీలింగ్స్. మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం అనుకుంటున్నారు మీకోసం. మీ పర్సన్ ఏంటంటే మేబీ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండి ఉండొచ్చు. మీ లైఫ్లో ఏదో జరిగింది, మీరు హ్యాపీగా లేరు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ మీకోసం మీకు ఆపోజిట్గా చెప్తున్నారనమాట. అంటే మేబీ మీరు హ్యాపీగానే ఉన్నారు మీ బిజినెస్లో అండ్ మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టుగా మీ పర్సన్ దగ్గర చెప్తున్నారు ఎవరో. సో అలా మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. బట్ ఎనీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఈ పర్సన్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడమో, కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ పర్సన్ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూడాలనుకుంటున్నారు అండ్ ఫేస్ టు ఫేస్ చాలా డౌట్స్ అనేవి క్లియర్ చేయాలనుకుంటున్నారు. ఓకే, మిమ్మల్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే ఇన్ దిస్ సెపరేషన్ అసలు మీరు ఎలా ఉన్నారో అనేది ఈ పర్సన్కి కావాలి, ఇప్పుడు చూడాలి. కాబట్టి మిమ్మల్ని మీట్ అవుతారు, సడన్లీ వచ్చి మీ డోర్ దగ్గర నించుంటారు మీ పర్సన్. ఓకే, సో ఇది 100% 25th అంటే థర్స్డే మేబీ మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. అదొక సింపుల్ క్యాజువల్ మెసేజ్ పంపిస్తారు అండ్ తర్వాత తను ఓపెన్ అప్ అవుతారు, తను ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా తనే చెప్తారు, మీ పర్సనే. తన వర్డ్స్లో మీరు వింటారనమాట. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీకు. ఇక ముందు నెక్స్ట్ 6 months వరకు మీరు చాలా తక్కువ మాట్లాడతారు మీ పర్సన్తో అండ్ మీ పర్సన్ మీతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. లాట్ ఆఫ్ టాకింగ్ అనేది కనబడుతుంది ఇక్కడ. ఓకే, సో మీ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఓకే, సో రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ వృషభ, కన్య, తులారాశులు, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు కనిపిస్తున్నాయి. సో ఇదొక మేబీ సమ్ చైల్డ్హుడ్ ట్రామా ఏదో ఉండటం వల్ల మీ పర్సన్ ఇలా మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తున్నారు మీకు. తన మైండ్ స్టెబిలిటీ అనేది తక్కువ కనబడుతుంది ఇక్కడ. ఓకే, ఈ మిక్స్డ్ సిగ్నల్స్ వల్ల మీ రిలేషన్షిప్ అనేది సాబోటేజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 888 with 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేసేయండి. ఓకే, ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వలేదు బట్ రీడింగ్ అంతా చూశారు అనుకోండి, రీడింగ్ మీది కాదు. ఓకే, అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ విత్ LCKSUVR and S, again S. ఓకే, ఇవి ఆల్ఫాబెట్స్. సో కమింగ్ టు క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు. ఇది నా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీకు. మీ బాడీ వైబ్రేషన్స్ పెంచుకోవాలన్నా, మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోవాలన్నా,
మీరు ఎప్పుడూ పాజిటివ్గా హ్యాపీగా ఉండాలి, అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలి అన్న ఈ క్రిస్టల్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ చూపిస్తాయి. కొంతమందికి ఈ క్రిస్టల్స్ వేసుకోగానే బాడీ పెయిన్స్ రావడం, లేదా ఒక్కొక్కసారి నైట్ మేర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇదంతా ఏంటి అని అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయ్యేటప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి రేర్గా జరుగుతుంది. ఇది ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ చాలా కామ్గా ఉంటుంది మీ మైండ్, చాలా హ్యాపీగా నిద్ర పడుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ అవుతాయి. ఓకే, అబండెన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. సో ఇదంతా కూడా మీరు మీకు సూట్ అయ్యే క్రిస్టల్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చు. లేదా 2026 క్రిస్టల్స్ అని ఒక స్పెషల్ బ్రేస్లెట్ అనేది డిజైన్ చేశాను. సో అది కావాలంటే అది కూడా కొనుక్కోవచ్చు. దాంట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ దాంట్లో ఉంటాయి ఆ బ్రేస్లెట్లో. ఓకే, సపోజ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు అలా టూ బ్రేస్లెట్స్, త్రీ బ్రేస్లెట్స్ అలా వేసుకోలేరు. బట్ అలా వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ కొంతమందికి అది వీలు కాదు. అలాంటి వాళ్ళు ఈ 2026 బ్రేస్లెట్ వేసుకుంటే బయటకు వెళ్ళినప్పుడు అది చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ మిమ్మల్ని అందరూ అడుగుతారనమాట, ఈ బ్రేస్లెట్స్ ఎక్కడ కొన్నారు, అంత బాగుంటాయి. ఆ క్రిస్టల్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అట్రాక్టివ్గా ఉంటాయి ఈ 2026 బ్రేస్లెట్లో. సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ గార్నెట్ బ్రేస్లెట్స్ అనేవి ఆర్డర్స్ ఇంకా ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ డిస్పాచ్ చేసేసారండి. అవి మీకు రీచ్ అవ్వడానికి అరౌండ్ 4 to 5 వర్కింగ్ డేస్లో మీకు మీ అడ్రస్కి రీచ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ 2026 క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ 9948424222కి మెసేజ్ ఆర్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ 7 హార్స్ ఫ్రేమ్స్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ 7 హార్స్ దేనికి వాడతారంటే ఇది ఒక బిజినెస్ అట్రాక్షన్, మనీ అట్రాక్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ పైరైట్ ఫ్రేమ్, పైరైట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ పైరైట్ డస్ట్ వస్తుంది, దానివల్ల మనీ అట్రాక్షన్ అనేది కూడా ఉంటుంది. అండ్ ది 7 హార్స్ బ్రింగ్స్ లక్ అండ్ అబండెన్స్. సో ఈ టోటల్ ఈ ఫ్రేమ్ మీరు మీ బిజినెస్ ప్లేస్లో కానీ ఇంట్లో ఈస్ట్ వాల్కి కానీ పెట్టుకుంటే ఆ లక్ని అట్రాక్ట్ చేసుకుంటారు అండ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు బిజినెస్ ప్లేస్లో పెడితే. ఓకే, సో దానికోసం వాడతారు ఈ 7 హార్స్ ఫ్రేమ్. పైరైట్ ఉంటుంది దాంట్లో. ఓకే, అండ్ 7 హార్స్ పెయింటింగ్స్ కూడా చాలామంది బుక్ చేసుకున్నారు. సో అవి కూడా డిస్పాచ్ చేశారు, మీకు 4 to 5 వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అవుతాయి. ఓకే అండి, సో ఇది 7 హార్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పైరైట్ బ్యాక్గ్రౌండ్ది ఫ్రేమ్ వస్తుంది, ఇంకొకటి 7 హార్స్ పెయింటింగ్ సర్కిల్ షేప్లో ఉంటుంది. ఓకే, దాని మీద పెయింటింగ్ ఉంటుంది. మీకు ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు. అంటే జనరల్గా కొంతమంది ఈ పైరైట్ అని 7 హార్స్ సన్ అవన్నీ పెట్టుకోరు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ పెయింటింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకున్నారు. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, దానికి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ వాస్తు పిరమిడ్స్ కూడా కావాలి అనుకుంటే సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఈ వాస్తు పిరమిడ్స్ దేనికి వాడతారని అడుగుతూ ఉంటారు. వాస్తు పిరమిడ్స్ మీ ఇంట్లో ఉన్న వాస్తు ప్రాబ్లమ్స్, వాస్తు డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ చేయడానికి వాడతారు ఈ వాస్తు పిరమిడ్స్. ఓకే, అండ్ సడన్లీ కొంతమంది ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి వితౌట్ ఎనీ రీజన్. ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి నెమ్మదిగా, అవి ఎలా గొడవలు పెద్ద అయిపోతూ ఉంటాయి. అండ్ కొంతమందికి అమావాస్య అండ్ పౌర్ణమి
ఈ 2 రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక బ్యాడ్ జరుగుతుంది. బ్యాడ్ అంటే ఉన్నట్టుండి గ్లాస్ పగిలిపోతూ ఉంటుంది. ఉన్నట్టుండి బయట మెయిన్ డోర్కి ఇవి కడతా ఉంటారు ఏదో ఒకటి. అది నరఘోష నరదృష్టి ఏమీ ఉండకుండా కొంతమంది గుమ్మడికాయలు కడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అవి సడన్లీ పాడైపోవడం, ఆ గుమ్మడికాయలు, లేదా అవి ఆ పాడైపోయిన స్మెల్ రావడం, లేదా బ్లాక్ కలర్ అయిపోయి బూజు పట్టేసినట్టు అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా నథింగ్ బట్ నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఓకే, ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ అంటారు దాన్ని, అది కడతారు. సో అలాంటివన్నీ మీకు ఒక ఇండికేషన్ అనమాట. అది పాడైనా పగిలిపోయినా ఉన్నట్టుండి నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ ఇంట్లో అని అర్థం. ఓకే, మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని చూడలేరు, ఈ ఇండికేషన్స్ ద్వారానే మీరు చూడగలరు. ఓకే, సడన్లీ హెల్త్ పాడైపోతూ ఉంటుంది, లేదా గొడవలు అయిపోతూ ఉంటాయి, ఆర్ సడన్లీ ఇంట్లో ఏదో ఒక వాల్యుబుల్ ఐటెం కనిపించకుండా పోతుంది, లేదా ఒక వాల్యుబుల్ ఐటెం పగిలిపోతుంది. ఓకే, లేదా సడన్లీ ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈ పిరమిడ్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఈ పిరమిడ్స్ అనేవి ఇంట్లో, ఒకవేళ మీది చాలా పెద్ద ఇల్లు అనుకోండి, ఇది బెడ్రూమ్స్లో కూడా ఒక్కొక్కటి పెట్టుకోండి. మీరు పడుకునే దగ్గర బెడ్కి పక్కన కూడా పెట్టుకోవచ్చు, అండ్ ఎంట్రన్స్ దగ్గర లోపల కూడా పెట్టుకోవచ్చు, అండ్ పూజ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అండ్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది మీ ఇంట్లోకి రాకుండా ఆపుతాయి ఈ పిరమిడ్స్. ఓకే, వీటిని మీ వాటర్ క్యాన్స్ పైన వాటి మీద కూడా పెట్టుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఆ వాటర్ ఏదైతే ఉందో దాంట్లోకి ఆ పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం, అండ్ ఆ వాటర్ తాగడం వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది చాలా ఎఫెక్టివ్ ఈ పిరమిడ్స్ అనేవి. ఓకే, అంటే పెట్టగానే ఏదో చమత్కార్ జరిగిపోద్ది అనుకోకండి. ఇట్ టేక్స్ టైం అనమాట. కొంతమందికి ఒక 10 to 15 days పట్టొచ్చు, కొంతమందికి 1 weekలోనే పాజిటివ్ రిజల్ట్ అనేది కనబడుతుంది. అది బేస్డ్ ఆన్ నెగిటివ్ ఎనర్జీ అనమాట. అది ఎంత క్వాంటిటీ, అది ఎంత పవర్ఫుల్గా ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది, దాన్ని బట్టి రిజల్ట్ అనేది కనబడుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు. అండ్ ఈ రుద్రాక్షలు వేసుకోవడానికి దీనికి ఇది ఎలా అయినా ఇది కూడా చాలా పవర్ఫుల్ రెమెడీ. ఈ రుద్రాక్షలు వేసుకోవడం అనేది కూడా అదొక అదృష్టంగా భావిస్తారు చాలామంది. సో దీనికి ఆహార నియమాలు అంటూ ఏముండవండి, ఇది శరీరంలో ఒక భాగంగా ధరించండి. అండ్ ఇది కొంతమందికి రకరకాల డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇది రుద్రాక్షలు వేసుకోవడానికి. సో ఆ డౌట్స్ అని పక్కన పెట్టి మీరు ధైర్యంగా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఈ రుద్రాక్షలు వేసుకున్న తర్వాత విదిన్ 7 days to 10 days, 7 to 10 days ఇది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతారనమాట. ఓకే, ఇవి ఒరిజినల్ రుద్రాక్షలు అయితేనే మీకు ఆ రిజల్ట్ అనేది కనపడుతుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ ఆ చెక్కతో చేసిన రుద్రాక్షలు అవన్నీ అమ్ముతూ ఉంటారు బయట, మనకి ఆ టెంపుల్స్ బయట అది అమ్మేస్తూ ఉంటారు రుద్రాక్షలు. అవి ఒరిజినల్ రుద్రాక్షలు కాదు, వుడెన్ పీసెస్ని అలా కట్ చేసి అమ్ముతూ ఉంటారనమాట. ఓకే, సో అలాంటివి వేసుకోవడం వల్ల మీకు ఏ రిజల్ట్ అనేది కనబడదు, వేస్ట్ ఆఫ్ మనీ అనమాట. బట్ ఒరిజినల్ నేపాల్ రుద్రాక్షలు కనుక వేసుకుంటే మీకు ఆ పాజిటివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వెంటనే మీరు ఫీల్ అవుతారు, వెంటనే ఏదో ఒక డివైన్ ఎనర్జీ ఏదో మీకు బాడీలోకి వచ్చినట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఓకే, అండ్ ఈ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ నెక్స్ట్ ఈ క్రిస్మస్ అంటే అరౌండ్ దిస్ థర్స్డే ఆర్ January 1st మిమ్మల్ని మీ పర్సన్ ఎనర్జీస్ మళ్ళీ మీ పర్సన్
మీ లైఫ్లోకి రాబోతున్నారు అని చెప్తుంది రీడింగ్. ఓకే, సో ఇక్కడ మీరు ఒక హ్యాపీ రీకన్సిలేషన్ అనేది చూడబోతున్నారు, ఒక హ్యాపీ టైం అనేది స్పెండ్ చేయబోతున్నారు. అండ్ గంటలు గంటలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు మీరు మళ్ళీ. అదొక డ్రై కమ్యూనికేషన్లా స్టార్ట్ అవుతుంది అండ్ తర్వాత గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే, ఇదొక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. మీ మధ్య ఎంతమంది ఉన్నా లేకపోయినా మీ బాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, మిమ్మల్ని ఒక డివైన్ పవర్లా చూస్తున్నారు మీ పర్సన్. మీ హెల్పింగ్ నేచర్, మీ అపీరెన్స్, ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా మెస్మరైజింగ్ అనమాట. అసలు మీలాంటి మీ పర్సన్ లైఫ్లో ఉండడమే తన మేబీ ఎప్పుడో చేసుకున్న ఒక పుణ్యం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. కానీ దూరంగా ఉండాల్సి వస్తుంది అన్నందుకు కూడా సఫర్ అవుతున్నారు లోపల లోపల. మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనేది అదొక ఫియర్. లేదా రిలేషన్షిప్ కంప్లీట్గా కట్ చేసుకుని మీరు దూరంగా వెళ్ళిపోతారేమో అనేది అదొక ఫియర్. బట్ ఇక్కడ రూమర్స్ కూడా పాస్ చేస్తున్నారు మీకోసం కొంతమంది. ఏమని అంటే మీరు ఉంటున్న సిటీ వదిలేసి ఇంకెక్కడికో వెళ్ళిపోబోతున్నారు అని రూమర్స్ పాస్ చేస్తున్నారు. అండ్ మీకు మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ తప్ప ఇంకొక థాట్ అనేది ఉండదు మీ మైండ్లో అన్నట్టుగా కూడా రూమర్స్ పాస్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నాయి మీ పర్సన్కి మీకు మధ్య. కానీ అలా అని మీ పర్సన్ మీతో రూమర్స్ వినగానే మీతో ఆర్గ్యుమెంట్లోకి దిగట్లేదు. బట్ ఆ పాయింట్ తన మైండ్లో ఉండిపోతుంది అట్లా. ఓహో, మేబీ మీరు ఫైనాన్సెస్ పైన, మీ కెరీర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారేమో, అందుకే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేమో, అలా రకరకాలుగా అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, సో మీరు ఒకవేళ మీ పర్సన్ని మీట్ అయినప్పుడు ఈ టాపిక్ కూడా రావచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్తున్న ఈ ఛానల్ మెసేజెస్ ఏంటంటే, మీరు ఏదైతే మీ పర్సన్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీ పర్సన్ మీకు ఇవ్వలేకపోయారు. డిజానెస్టీ చూపించారు, ఇగ్నోర్ చేశారు, నెగ్లెక్ట్ చేశారు మిమ్మల్ని. ఓకే, అండ్ తన ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ కూడా హైడ్ చేసి పెట్టారు. అది తను చేసిన పెద్ద మిస్టేక్. అండ్ ఎప్పుడు కూడా మీకోసం ఎక్కువసేపు ఆలోచించడానికి ట్రై చేయలేదు. అసలు మీ రిలేషన్షిప్ పైన టైం స్పెండ్ చేయడానికి, అంటే ఆ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఏదో జస్ట్ ఇనీషియల్గా ఆలోచించేవారు, అంతేగాని అసలు దీని ఫ్యూచర్ ఏంటి, రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించలేదు ఎప్పుడు కూడా. సో అలా మీ మధ్య సెపరేషన్స్ వస్తూనే ఉన్నాయి. అదొకటి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే, అందుకే ఇప్పుడు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఓకే, సో కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్, అది కూడా కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ ద కమింగ్ ఫర్ సమ్ ఆఫ్ యూ 3 days 3 hours కుడ్ బి సిగ్నిఫికెంట్. 3 hours మీ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు. అండ్ టైమింగ్ మార్నింగ్ 10 ఆర్ నైట్ 10 AM 10 PM కుడ్ బి సిగ్నిఫికెంట్. ఓకే, దీస్ ఆర్ ద టైమింగ్స్. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ అవ్వాలనుకుంటున్నారు. బట్ మీరు ఈ రిలేషన్ని, మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా మళ్ళీ ఆర్ చేయరా, అది యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.